నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, చుట్టూ ఉండే ప్రకృతిలో ఉన్న విజ్ఞానాన్ని ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా చక్కని సైంటిఫిక్ ఎవిడెన్స్లతో అసలు ఎలాంటి ఆహారాల్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో కూడా చక్కగా చెప్తూ ఉంటారు మీరు. అవునమ్మా. మరి ఈ రోజు ఎపిసోడ్లో భాగంగా ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి బాగా దొరుకుతున్న పర్ఫ్యూమ్ ఫ్రూట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ చూడడానికి ఎలా ఉంటుందో ఒకసారి ప్రేక్షకులకు చెప్తూనే పోషక విలువల గురించి ఒకసారి ఇస్తారా? ఇది మన ఇండియాలో కేరళ, తమిళనాడు ఇలాంటి ప్రాంతాల్లో పండటం జరుగుతున్నది. ఫ్రెష్గా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి ఉన్నప్పటికీ డ్రై ఫామ్లో దాని పౌడర్ రూపంలో సంవత్సరం పొడుగునా అమ్మే ప్రయత్నం కూడా మార్కెట్లో చేస్తున్నారు. ఓకే. ఈ ఫ్రూట్కి పర్ఫ్యూమ్ ఫ్రూట్ అని ఎందుకు వచ్చిందంటే పేరు, పైనాపిల్, సిట్రస్ ఫ్రూట్స్ కానీ బనానా, లీచీ ఇలాంటి ఫ్రూట్స్ అన్నీ కలిపితే ఎలా ఉంటుంది, అలాంటి ఒక స్పెషల్ ఫ్లేవర్తో ఈ ఫ్రూట్ ఉందన్నమాట. ఓకే. ఈ ఫ్రూట్ తిన్నాక 3-4 అవర్స్ కంపు లేకుండా మన నోరు ఫ్రెష్గా ఆ ఫ్రూట్ వాసన ఎదుటి వాళ్ళకి కూడా తగులుతూ ఉంటుంది అనమాట. అందుకని పర్ఫ్యూమ్ ఫ్రూట్ అని పేరు అట్లా పెట్టారనమాట. మరి ఇందులో పోషకాలు తీసుకుంటే 100 గ్రాములు పర్ఫ్యూమ్ ఫ్రూట్లో 111 కిలో క్యాలరీ శక్తి ఉంటుందమ్మా. అందులో కార్బోహైడ్రేట్స్ 24 గ్రాములు, మాంసకృతులు 3 గ్రాములు, కొవ్వులు 2 గ్రాములు, ఫైబర్ 7 గ్రాములు. ఇవి ముఖ్యంగా పర్ఫ్యూమ్ ఫ్రూట్ లో ఉండే స్థూల పోషకాలు. అయితే డాక్టర్ గారు, మరి సాధారణంగా మనం ప్రకృతి విజ్ఞానంలో దేని గురించి మాట్లాడుకున్నా అది అందించే పోషకాలతో పాటుగా ఏ సమస్యలకి దాన్ని మందులా ఉపయోగించుకోవచ్చు, ఏ సమస్యలకి దాన్ని ఆహారంగా ఉపయోగించుకోవచ్చు కూడా చెప్తూ ఉంటాం. అవునమ్మా. మరి పర్ఫ్యూమ్ ఫ్రూట్ తినడం వల్ల కొన్ని సమస్యలు తగ్గుతాయి అని ఏమన్నా సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉన్నాయా? ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ లో 14 రకాలుగా ఫినోలిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవేం చేస్తున్నాయంటే కిడ్నీల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రారంభ దశలో కనపడినప్పుడు ఆ కిడ్నీ సెల్ రిపేర్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ ఫిల్టరేషన్ రేట్ని కూడా బాగా పెంచడానికి కూడా పర్ఫ్యూమ్ ఫ్రూట్ ఉపయోగపడుతున్నది అనమాట. ఇక రెండవ లాభం తీసుకుంటేనమ్మా, ఇందులో ఆల్కలాయిడ్స్, టర్పినాయిడ్స్ లాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇవేం చేస్తాయి అంటే కిడ్నీలో యూరిన్ ఫిల్టరేషన్ రేట్ని బాగా పెంచి ఎక్కువ యూరిన్ వచ్చేట్టు చేస్తున్నాయి అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ బాగా తగ్గుతుందట. ఒక 20 వారాలు ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ తింటే 40% కిడ్నీలో స్టోన్ తగ్గుతున్నట్టు, అట్లాగే యూరిక్ యాసిడ్ కూడా రక్తంలో ఎక్కువ అయిపోతుంది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి. 25% యూరిక్ యాసిడ్ కూడా ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ తినడం వల్ల తగ్గుతున్నదట. పర్ఫ్యూమ్ ఫ్రూట్ ప్రేగులకి ఫ్రెండ్లీ ఫ్రూట్ అని చెప్పచ్చు. మన ప్రేగుల్లో ఉపయోగపడే సూక్ష్మజీవులు ఉంటాయి, హాని కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి. హాని కలిగించే 14 రకాల వాటిని చంపేయటానికి, తొలగించడానికి, తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందో పాటు ఉపయోగపడే సూక్ష్మజీవులు 8 రకాలను బాగా పెంచుతుందట. అందుకని ఇది ప్రేగుల వాతావరణం బాగా చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి, బ్రెయిన్ హెల్త్ని కూడా ప్రమోట్ చేయడానికి చాలా చాలా మంచిది పర్ఫ్యూమ్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. పర్ఫ్యూమ్ ఫ్రూట్ వల్ల ఒక మెయిన్ లాభం ఉందమ్మా. బాడీలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ లివర్ లో బాగా జరగటానికి ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ బాగా హెల్ప్ చేస్తున్నది. మరి డాక్టర్ గారు, సాధారణంగా ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ అన్నది కాస్త తక్కువగానే దొరుకుతుంది. కేవలం సీజన్ లో అది కూడా అడపదడప అక్కడక్కడ కనిపిస్తుంది. కానీ పౌడర్ రూపంలో చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్తున్నారు కదా. మరి ఈ పౌడర్ అసలు కాస్ట్ ఎంత ఉంటుంది, అలాగే ఈ పౌడర్ ని ఎలా తీసుకుంటే బాగుంటుందో కూడా చెప్తారా? ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ అనేది పౌడర్ గా అయితే 900 రూపాయలు కేజీ మార్కెట్ లో అందుబాటులో ఉందమ్మా. ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ పౌడర్ ని కాస్త ఎప్పుడన్నా అట్లా నోట్లో వేసుకు చప్పరించినా మంచిగా ఫ్రూట్ ఫ్లేవరే కదా వచ్చేది. పర్ఫ్యూమ్ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి అట్లా ఒట్టిగానే తీసుకోవచ్చు. మనం ఫ్రూట్ ముక్కలు కట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రూట్ ముక్కల మీద ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ పౌడర్ ని అట్లా చల్లుకున్నాం అనుకోండి, కాస్త ఫ్రెష్ ఫామ్ లో చల్లుకోవాల్సింది డ్రై ఫామ్ లో చల్లుకుంటున్నాం, అలా చల్లుకుని తినవచ్చు. కొన్ని జ్యూసుల్లో కూడా పర్ఫ్యూమ్ ఫ్రూట్ పౌడర్ ని కొంత 1-2 స్పూన్లు కలుపుకుని తాగొచ్చు. ఇట్లా రకరకాలుగా పర్ఫ్యూమ్ ఫ్రూట్ పౌడర్ ని వాడుకుంటే బాగుంటుంది. మరి డాక్టర్ గారు, సాధారణంగా నేచర్లో లభించే వాటన్నిటిని కూడా కొంతమంది తీసుకోకూడదు అని ఉంటుంది కదా. అంటే ఇందులో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ కొంతమందికి పడకపోవచ్చు, లేదంటే కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అలా ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ అనేది ఎవరు తినకూడదో కూడా చెప్తారా? ఎలుకల పైన ఒక పరిశోధన చేసినప్పుడు ఒక వాస్తవం వెలుగులోకి వచ్చిందనమాట. ప్రెగ్నెంట్ ఎలుకలకి ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టేసరికి వాటికి అబార్షన్ అయింది. బస్ యూట్రస్ లో కదలికలు బాగా పెంచేస్తున్నది అనమాట. అందుకని హెవీ బ్లీడింగ్స్ అయ్యేవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ గానీ దాని పౌడర్ గానీ వాడకుండా ఉండటం మంచిదని వీళ్ళు ఇచ్చిన పరిశోధన ప్రకారం కొంత అర్థమవుతుందమ్మా. ఇలాంటి చక్కటి లాభాల కొరకు దొరికినప్పుడు కానీ, దొరకపోతే డ్రై ఫామ్లో పౌడర్ను కానీ మనం ఇట్లా వాడుకుంటే మంచిదన్నమాట. ప్రకృతి వైద్య విధానం ద్వారా ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ని ఎలా వాడుకోవాలో డాక్టర్ గారు వివరించారు కాబట్టి ఈ సమస్యల నుంచి మీరు ఏమైనా బాధపడుతున్నట్లయితే ఈ పర్ఫ్యూమ్ ఫ్రూట్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి.